నా కడుపున చెడబుట్టావు కదా అన్కల్చర్డ్ బ్రూట్. మీ అయ్యగాని నమ్ముకుంటే నీకు నువ్వే గతి. మనతో నాతో చేతులు కలుపు, మనదే గెలుపు. నీకు ఇంకో విషయం తెలుసా? నువ్వు ఈడికి బాబు అయితే నేను ఆ ఏసీపీ గాడికి బాబుని. ఆ బాబు గాడికి నేను ఎంత చెప్తే అంత. మీ ఇద్దరికి ఇప్పుడు జైల్ మీల్స్ కావాలా, నాతో డీల్ కావాలా? డిసైడింగ్ చేసుకోండిరా బాబు కొడకలరా. ఇంద్రా, నీతో డీలే కావాలి. యా, వెరీ గుడ్. చేతులు కలిపిన శుభవేళ. నీకు సీక్రెట్ చెబుతాను, ఇనుకో. హవేలీలో ఉన్న మృణాలనికి తన గతం గుర్తులేదు. తను కీస్తే ఆడే కీలు బొమ్మ. నీకెలా తెలుసు? నీకెందుకు తెలియదు అని నేను ఈ కుయ్యగాన్ని అడిగానా? పిచ్చి ప్రశ్నలు వేద్దని చెప్పు నీ బాబుగాడికి. ఆయన్ని పట్టించుకోకండి, మీరు చెప్పండి. మనం కలిశాం, ముందు ఈ మందు గలుపు. ప్రస్తుతం మనం చేయవలసింది హవేలీలో ఉన్న మృణాలని గ్రిప్పులోకి తీసుకోవడం. ఆ తర్వాత ఆడిస్తాను డ్రామా. అంతవరకు వెయిట్, వాచ్. ఓకే, మీన్ వైల్ డన్. నేను రెడీ. ఇద్దరు పిచ్చోళ్ళు కలిశారు, ఇక పట్టుకోవడం కష్టమే. Cheers! అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, పోపే గుమ్మలాడిపోతుంటే కూర ఇంకెంత బాగుంటుందో. అన్నా, ఒక మాట చెప్తాను, ఏమనుకోగా? ఏమనుకోని చెప్పరా. నువ్వు ఇలా చేయి కాల్చుకోవటం ఏమి బాలేదన్నా. ఇదేం పెద్ద శ్రమ కాదులేరా. నీకు శ్రమని కాదు, నువ్వు వండింది తినలేక మా కడుపులు మార్చుకోలేక చస్తున్నాం. పందికుక్కలే తింటూ మళ్ళీ పేర్లు పెడుతున్నాడు. అది కాదన్నా, త్వరగా వదిన్ని తెచ్చుకుంటే బాగుంటుంది కదా అని. అంటే వదినతో వండిస్తావా? మరి వదినంటే ఆషామాషి కాచోట, కోటీశ్వరరాలు, మిలీనర్. రేయ్, అది పెళ్లి కాకముందురా. పెళ్ళయ్యాక తని ఆటో డ్రైవర్ భార్య, అంతే. పెళ్ళయ్యాక నీ బాధ్యత అంతా వదిలిదే, అలాగే వదిన బాధ్యత అంతా నీదే. అలాగే ఆండాలమ్మ అప్పు తీర్చటం, శివని బాగా చదివించటం, ఇదంతా వదిలి బాధ్యతే. ఏమంటావు శివ? రే, నేను ప్రేమించింది శశిరేఖని, అంతేగాని ఆమె ఆస్తిని కాదు. నేను కోరుకుంది శశి మనసుని, శశి తోడుని, అంతేగాని ఆమె ఆస్తిని కాదు. నా బాధ్యతలు నావి, శశి బాధ్యతలు కూడా నావే. నా మీద నమ్మకంతో మా ఓనర్ డిపాజిట్ లేకుండా ఆటో నడుపుకోమన్నాడు, తెలుసా? అది ఈ సూర్య అంటే. కూర భలే వస్తుందిరా మొత్తానికి. ఏదో ఒకరోజు నా దశ తిరక్కపోదు, నేను ఆటో ఓనర్ని కాకపోను. నా శశిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. చేతులు పట్టుకొని 7 అడుగులు నడవలసిన టైంలో ఇలా వదిలేస్తే ఎలా? మరి సిగ్గుపడుతుంటే భలే ముద్దొస్తున్నావు. ఆడపిల్లవై పుట్టాల్సింది.
నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? రోజుకి ఎన్ని కిలోల పువ్వులు కావాలో తెలుసా? ఏదో మాట వరుసగా నాను. ఓహో, మరి నా ఆస్తి వద్దడం కూడా మాట వరుసకేనా? లేదు, సీరియస్గానే అన్నాను. నాకు నీ ఆస్తితో పని లేదు. నువ్వు చాలు. ఎందుకలా చూపు తిప్పేసుకుంటా? నేను నీ కళ్ళల్లోకి చూస్తూ ఉంటా, నువ్వు నా కళ్ళల్లోకి చూస్తూ ఉండు. మనిద్దరి కడుపు నిండిపోతుంది. మనకిక డబ్బులతో పనే ఉండదు. వేటగారాలా? లేదు, సీరియస్ గానే అంటున్నాను. నాకు అలా అనిపించట్లేదు. మరెలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుందా? అవును, అసలు నువ్వేమైపోయావు? ఏమవటం ఏంటి? నీ ఎదురుగుండానే ఉన్నానుగా. ఇప్పుడు కాదు, మరెప్పుడు? అప్పుడెప్పుడో కనిపించావు. ఎన్నాళ్ళకి మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చానా? అదా అయ్యగారి కోపం. చెప్పానుగా, ఓ ముఖ్యమైన పని మీద హవేలీలో ఉండాలని. ఏంటో పని? మృణాలని దేవి మీద పగ తీర్చుకోవటం, అంతే కదా? ఎస్, ఆ పని పూర్తయ్యాకే మన పెళ్లి. శశి, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటది? అడిగాక కుదరదు అనకూడదు, కాదు అనకూడదు. నా మనసు బాధపడుతుంది. నేనివ్వలేనివి నువ్వు అడుగు. నాకా నమ్మకం ఉంది. నువ్వేమడిగినా కాదన్ను. అడుగు. వెంటనే నువ్వు హవేలీ నుంచి బయటపడు. బయటపడి నీ పగ గురించి మర్చిపో. సూర్య? అవును శశి, ఇదే నువ్వు నాకిచ్చే ప్రేమ కానుక. సూర్య, డోంట్ బీ చైల్డిష్. చిన్నపిల్లడిలా మాట్లాడుకో. ఏమడిగినా కాదన్నాను, మాట తప్పకు. ఇలాంటి కోరిక కోరుతావని అనుకోలేదు. నువ్వేమనుకున్నావు నాకు సంబంధం లేదు. నేను కోరాను, నువ్వు ఒప్పుకోవాలి. నేను అడిగిన ప్రేమ కానుక ఇచ్చి తీరాలి. దాన్ని ప్రేమ కానుక అనరు. ప్రేమించే మనసుని బాధ పెట్టడం అంటారు. నా మాట కాదంటే నా మనసు నిజంగానే బాధపడుతుంది. సూర్య, వై డోంట్ యు అండర్స్టాండ్? మృణాలి మీద పగ తీర్చుకోవటం నాకు ముఖ్యం. నా మీద ప్రేమ కంటే నీకు ఆ పగ ముఖ్యమా? ఏం మాట్లాడుతున్నావు సూర్య? నీ మీద ప్రేమకి ఆ పగకి సంబంధం ఏంటి? అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఉంది. నీ కాబోయే భర్త నోరు తెరిచి ఒక ప్రేమ కానుక అడిగాడు. సంతోషంగా ఇవ్వాల్సింది పోయి గొడవ చేస్తున్నావు. నా ప్రేమ నా పక్కంటే తక్కువ చేసి మాట్లాడుతున్నావు. అది నువ్వు నా ప్రేమకిచ్చే గౌరవం. సూర్య, అంతీగో పనికిరాదు. నీ ప్రేమ నేను గౌరవించడం ఎంత ముఖ్యమో, నా ఫీలింగ్స్ ని గౌరవించడం కూడా నీకు అంతే ముఖ్యం. నేను కాబోయే భార్యని. ఏంట్రా శివ, ఇంతసేపైనా తలుపులు తీరేంటి? ఇప్పుడు నీకు ఆ తలుపులు గొడవ ఎందుకు? వచ్చేపోయే కార్లని లెక్క పెడుతూ ఉండు. 1 2 అక్కడ చూడు. 3 4. అదెవరు లెక్క పెడతారు? నీ తాత. లెక్క పెడుతున్నాగా. 5 6. ఇంత మొండితనం పనికిరా శశి. మొండితనం ఎవరిది? నీదా నాదా? నా పేరెంట్స్ ని చంపిన వాళ్ల మీద పక్క తీర్చుకోవడానికి నా బిజినెస్ లు కూడా పక్కన పెట్టి ఇక్కడికి వచ్చాను. ఎంకరేజ్ చేయాల్సింది పోయి అడ్డుపడుతున్నావు. శశి, నేను కోరుకునేది ఒక్కటే, నా మీద ప్రేమ తప్ప నీ మనసులో వేరే ఆలోచన ఉండడానికి వీల్లేదు. నా మీద ప్రేమ తప్ప వేరే ఏ విషయం మీద నువ్వు ఇంట్రెస్ట్ చూపించడానికి వీల్లేదు, అంతే. దాన్ని స్వార్థం అంటారు. ఏమైనా అనుకో. ప్రేమ పేరుతో నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తున్నావు. ప్రేమను అడ్డం పెట్టుకొని నా మీద అధికారం చెలాయించాలని చూస్తున్నావు. తప్పు చేస్తున్నావు సూర్య, అర్థం చేసుకో.
శశి, చివరిసారిగా అడుగుతున్నాను, నీకు నా మీద ప్రేమ ముఖ్యమా, మృణాలని మీద పగ ముఖ్యమా? శివ, ఈ కార్లు లెక్కపెట్టి నా కళ్ళు తిరుగుతున్నాయి. వరుస చూస్తుంటే ఇప్పట్లో ఈ తలుపులు తెరుచుకునేలా లేవు. లోపల వంట ఎక్కడ దాకా వచ్చిందో ఏమో, కడుపులో కాలుతుంది. పద శివ, అలా వెళ్ళి ఏదైనా తినొద్దాం. ఆ, ఈ ఐడియా బాగుంది, పద. ఓకే రా. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. వదినా, ఏమైంది? మీ అన్నయ్యకి కావాల్సింది భార్య కాదు, మాట వినే బానిస, మనసు చంపుకొని కాపురం చేసే తోలు బొమ్మ. వదినా, అన్నయ్య ఏమైంది? వదిన ఎందుకలా ఏడుస్తూ వెళ్ళిపోయింది? అదేంటక్క, మొబైల్ రింగ్ అవుతుంటే రెస్పాన్స్ ఇవ్వవేంటి? అక్క, ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయా? ఇలా కూర్చో. డాక్టర్కి ఫోన్ చేయనా? అవసరం లేదు ప్రియాంక, అదే సర్దుకుంటుంది. ఇక్కడున్నారా? మీకోసం అంతా వెతికేస్తున్నాను. రూపా, ఏమైంది? రూప అలా ఉంది? రూపా, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అక్కని డిస్టర్బ్ చేయొద్దు, అసలే నీరసంగా ఉంది, కళ్ళు తిరిగాయి. అవునా? నన్ను పిలవచ్చు కదా, హవేలీలోనే ఉన్నాను కదా. మీ ఆయన మిమ్మల్ని పట్టించుకోకపోయినా చూసుకోవడానికి నేనున్నాను. ఇప్పుడు ఎలా ఉంది రూపా? పర్వాలేదు కదా? అయినా ఇక్కడెందుకు కూర్చున్నావు? పద లోపలికెళదాం. మా సంగతి నేను చూసుకుంటా, మీ హెల్ప్ ఏం అవసరం లేదు. అదేంటమ్మా అలా అంటావు? నేనేమి పరాయిదాన్ని కాదుగా, మీ అత్తయ్యని. అమ్మ తర్వాత మీకు అమ్మలాంటిదాన్ని. అబ్బో, అత్తయ్యలో ఇంత గొప్ప నటిమని దాక్కుందని అనుకోలేదు. యాక్షన్ దులిపేస్తుందిగా. ఇలా మనం ముందే యాక్ట్ చేసి ఏం లాభం? ఎనర్జీ వేస్ట్. సినిమాల్లోకి వెళ్తే నంది అవార్డులైనా వస్తాయి. అవార్డులొస్తే ఈవిడికి సంతోషం కాదక్క, మనుషుల్ని ఏడిపించుకుని తింటూ ఉంటేనే ఆనందం కడుపు నిండుతుంది. సాడిస్ట్.
మృణాలిని అంటే ఎంతో సౌమ్యురాలు, అస్సలు కోపం తెచ్చుకోదు. ఎవ్వరు ఏమన్నా సరే నవ్వుతూ మాట్లాడుతుంది. నా గురించి ఎందుకలా అనుకుంటున్నారు? నేను మీకేం తక్కువ చేశాను? చూసారా, ఇదేంటో తెలుసా? కుంకుమ పువ్వు. మీకోసం స్పెషల్గా తెప్పించాను. ఇది పాలల్లో కలుపుకొని తాగితే మీకు మంచిది, పుట్టబోయే బిడ్డలు కూడా తెల్లగా ఆరోగ్యంగా పుడతారు. మీకోసం, మీ కడుపులో బిడ్డల క్షేమం కోసం నేనింతగా తాపత్రయపడుతూ ఉంటే నన్నెందుకిలా అనుమానిస్తున్నారు? ఎందుకు నన్నిలా దూరం చేసి మాట్లాడుతున్నారు? హా? నాకు తెలిసి అది మా కోసం తెప్పించుండరే. కరెక్ట్ ప్రియాంక, కాబోయే కోడల కోసం తెప్పించుంటుంది. పెళ్లి కాకుండానే ఆ మహాతల్లి ఈవిడి గారి కొడుకుతో కాల్చారుంటుంది. జారటం కాదు, ఈవిడే జారేలా చేసుంటుంది. ఈవిడ క్యారెక్టరే అంత కదా, దిగజారుడి క్యారెక్టర్. పైకి మాత్రం పెద్ద మనుషులా, పెద్ద ముత్తైదువులాగా కబుర్లు. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర అన్నట్టు మా ముందు వేషాలు వెయ్యొద్దు, మండుద్ది. ఏమైంది మీకు? ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఎందుకు ఎందుకు నా మీద జంటగా దాడి చేస్తున్నారు? అంతొద్దత్తయ్యా, మా మీద దొంగ ప్రేమలు చూపించాల్సిన అవసరం లేదు. దొంగ ప్రేమలేంటి? దొంగ ప్రేమలు కాకపోతే మరేంటి? మూడో కోడలుగా చేసుకోవడానికి శశిరేఖను తీసుకొచ్చి హవేలీలో పెట్టి మాకేమో కుంకుమ పువ్వు చూపిస్తూ చెవులో పువ్వు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారా? ఓ, వీళ్ల కోపం ఇదా? శశిరేఖని మూడో కోడలు చేసుకోబోతున్నానా? మాలో లోపమేంటి? మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? మీ కొడుకుని ప్రేమగా చూసుకుంటున్నాం, హవేలీకి వారసుల్ని అందివ్వబోతున్నాం. ఏ కోడలైనా ఇంతకన్నా ఎక్కువేం చేస్తుంది? మూడో కోడల్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఇరుక్కుపోయాను. మూడో కోడలు రాదు అని మీకు పైకి చెప్పలేను. ఎస్, ఇదే కరెక్ట్ టైం. వెళ్ళి అమ్మకు సపోర్ట్ చేసి అమ్మ దగ్గర మార్కులు కొట్టేయాలి, అమ్మకు దగ్గర అవ్వాలి. ఏంటి మాట్లాడరేంటత్తయ్యా? మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. శశిరేఖను మూడో కోడలిగా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఆమెను హవేలీకి రానిచ్చారు? ముందుగా మాతో మాట్లాడాల్సిన అవసరం లేదా? అంత మీ ఇష్టమేనా? చెప్పండి అత్తయ్య, చెప్పండి. అవసరం లేదు. అవును, అంతా మా అమ్మ ఇష్టమే. మా అమ్మ ఈ హవేలీకి మహారాణి. ఇక్కడంతా మా అమ్మ ఇష్ట ప్రకారమే జరగాలి. జరుగుతుంది. సందీప్, ఎదిరించి మాట్లాడే హక్కు ఈ హవేలీలో ఎవరికీ లేదు. అసలే విషయం గందరగోళంగా ఉంటే మధ్యలో వీడెంట్రీ ఇచ్చాడేంటి? వీడికేం పని పట్టలేదా? అర్థమైందా? అంటే నీకు బుర్ర లేదా? నువ్వు ఆలోచించవా? మంచి చెడ్డ నీకు తెలీదా? మీ అమ్మ మూడో పెళ్లి చేసుకోమంటే పిచ్చోళ్ళ పెళ్లి పిట్ల మీద కూర్చొని పెళ్లి చేసేసుకుంటావా? మూడో పెళ్లి చేసేసుకుంటావా? మూడో పెళ్లి కాదే, 100 పెళ్లిళ్ళు చేసుకుంటాను. అడగడానికి మీరెవరు?
ఉమెనైజర్ కాబట్టి 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అమ్మా వీళ్ళ మాటలు పట్టించుకోకు. వాళ్ళని కుక్కల్లారవని అరిచి అరిచి నోరు నొప్పెట్టి వాళ్లే ఊరుకుంటారు. హలో, అంత తేలిగ్గా తీసుకోకు. నువ్వేం చేసినా నోరు మూసుకుని పడుంటామనుకోకు. నువ్వు తెగిస్తే చేతులు ముడుచుకుని కూర్చోం, మేము తెగిస్తాం. ఎస్, మేము తెగిస్తాం. మా సత్తా ఏంటో చూపిస్తాం. ఓరి దేవుడో, ఈ గొడవ ఎలా పెరిగిపోతుందేంటి? నన్ను అడ్డం పెట్టుకుని ఈ సందీప్ గాడు 100 పెళ్లిళ్ళకి రెడీ అయిపోతున్నాడు. అది కాదమ్మా, నా మాట వినండి. మీరు ఆవేశపడకండి. ఏంటమ్మా వాళ్ళని బ్రతమలాడేది? గతి లేక హవేలీలో పడున్నారు. సందీప్, ఏంటి అరుస్తున్నా? ఏం చేస్తారు? తమాషాగా ఉందా? నిన్ను సందీప్, రౌడీలో బిహేవ్ చేస్తున్నావు. ఎస్, నేను రౌడీనే, జులాయినే. ఏం చేస్తారు? ఏం చేస్తారు? సందీప్, మా అమ్మని ఏ ఎదిరిస్తారు. సందీప్, వాళ్ళని వదులు. చంపేస్తాను, పీక పిసికేస్తాను. సందీప్, మా అమ్మని ఏ సందీప్, ఎదిరిస్తారా? వాళ్ళని వదులు.